ఛత్తీస్గఢ్లో జరుగుతున్న మరణకాండతో అమాయక ఆదివాసులు బలవుతున్నారు. ఆదివాసీలు, మావోయిస్టులు, పోలీసులు ఇలా ఏ ఒక్కరి ప్రాణం పోకూడదు. అందుకే కేంద్రం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు మావోయిస్టు సాయుధ ఘర్షణను నిలిపేయాలి, కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలకు ముందుకు రావాలనేసి పలు ప్రజా సంఘాలు, పౌర సంస్థలు ముక్త కంఠంతో కోరాయి. శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించిన మావోయిస్టులు ప్రకటించిన నేపథ్యంలో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ నేతృత్వంలో శుక్రవారం బషీర్బాగ్లోని దేశోద్ధారక్ భవన్లో జరిగిన సమావేశాన్ని ప్రొఫెసర్ హరిగోపాల్ మాట్లాడుతూ, ఛత్తీస్గఢ్లో ఇప్పటికే 150 మంది నక్సలైట్లు చనిపోయారనేసి, రాజ్యాంగ ప్రమాణాలు, చట్టబద్ధ పరిపాలనను విస్మరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయుధాలు ప్రయోగిస్తున్నారనేసి విమర్శించారు. ఈ బలప్రయోగం మున్ముందు పెను ప్రమాదానికి దారితీస్తుందనేసి ఆందోళన వ్యక్తం చేశారు. పియూసీఎల్ జాతీయ అధ్యక్షుడు బాలకిషోర్రావు మాట్లాడుతూ, ఆదివాసీలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ, దేశంలోని శాంతి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రజాస్వామిక లౌకిక శక్తులు ముందుకు రావాలని, అలాగే పౌరసత్వ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు, ప్రొఫెసర్ వినాయకరెడ్డి, సీనియర్ పాత్రికేయుడు అల్లం నారాయణ తదితరులు మాట్లాడారు. అయితే నిన్న హైదరాబాద్ జరిగిన బషీర్బాగ్లోని దేశోద్ధారక్ భవన్లో శాంతి కమిటీ ఒకటి భేటీ అయింది. దీనిలో విశ్రాంత జస్టిస్, హైకోర్టు జస్టిస్, మాజీ జస్టిస్ చంద్రకుమార్ అండ్ ప్రొఫెసర్ హరిగోపాల్, ఇన్నయ్య, ఇతర పౌర సంఘ నేతలు, ఇతర సిపిఐ, సిపిఎం నాయకులు వీరంతా హైదరాబాద్లో భేటీ అయ్యారు. అయితే వీరు ఏమంటున్నారంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాల్పుల విరమణ ప్రకటించి, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్ ద సేమ్ టైం ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు కూడా కాల్పుల విరమణ ప్రకటించి శాంతి కొరకు ముందుకు రావాలని కోరారు. అమాయకులైన ఆదివాసీలు, పోలీసులు, మావోయిస్టులు ఏ ఒక్కరు కూడా ప్రాణం పోకూడదనేసి వీరు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శాంతి చర్చలకు ముందుకు రావాలనేసి, కాల్పుల విరమణ, ఇరుపక్షాలు కాల్పుల విరమణ ప్రకటించాలని చెప్పి వీరు ఒక ముందుకడిగేసి ఇరు వర్గాలకు కోరారు. సో వాటి నుంచి రెస్పాండ్ ఎలా వస్తుందనేసి మనం వేచి చూద్దాం.